హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఝాన్సీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. మరి ఎప్పటిలానే ఈరోజు కూడా మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే మరొక మంచి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. సో మరి లేట్ చేయకుండా ఈరోజు వీడియో ఏంటనేది చూసేద్దాం. మనది ఎంత షార్ట్ హెయిర్ అయినా ఈజీగా హెయిర్ ఎక్స్టెన్షన్ అనేది ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూపిస్తున్నానండి. సో మీ అందరికీ తెలిసిందే కదా, రీసెంట్గా నేను తిరుపతిలో స్వామివారి దగ్గర హెయిర్ అనేది ఇచ్చాను అనమాట. సో 1 ఇయర్ అయిపోతుంది. 1 ఇయర్ తర్వాత నాకు కొంచెం హెయిర్ అనేది పెరిగింది. ఆ హెయిర్ తోటి నేను హెయిర్ ఎక్స్టెన్షన్ అనేది ఎలా చేసుకున్నానో మీ అందరికీ చూపిస్తున్నాను. సో చాలా వరకు మీ అందరికీ హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే మనం ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు హెయిర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఆ హెయిర్ తోటి ఎలా కవర్ చేద్దాం అనుకున్నా అస్సలు సెట్ అవ్వదు కదా. అందుకని చెప్పేసి ఈ వీడియోని మీ అందరికి షేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, నా హెయిర్ అనేది ఎంత బాగుందో కదా. అచ్చంగా మనకి ఓన్ హెయిర్ ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట. కొంచెం కూడా మనము ఇక్కడ హెయిర్ ఎక్స్టెన్షన్ చేసుకున్నట్టు అర్థం అవ్వదు, అంత బాగా నీట్గా ఉంది. సో స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. దానికంటే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేసేసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. దీనికోసం మనం ఎవరి హెల్ప్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదండి. మన ఓన్గా మనము ఈ హెయిర్ స్టైల్ అనేది వేసుకోవచ్చు అనమాట. నార్మల్గా అయితే మనము స్టెప్స్ చేయడం అంటారు కదా, అది వేయాలి అంటే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలన్నమాట. కానీ ఇక్కడ నేనైతే నా ఓన్గా నేను వేసుకున్నానండి. అది ఎలాగనేది మీకు ఈ వీడియోలో క్లియర్గానే చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది అండి. నిజంగా అండి, షార్ట్ హెయిర్ తోటి ఈ స్టెప్స్ చేయడం వేసుకోవడం కానీ ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ చేసుకోవడం కానీ చాలా కష్టపడ్డా అండి నేను. సో తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేసి చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. సో ఇక లేట్ చేయకుండా మరి ఈ వీడియో అయితే చూసేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ముందుగా మనం హెయిర్ క్లిప్ తయారు చేసుకోవడం కోసం సవరం అయితే తీసుకోవాలండి. ఈ సవరంతో మనం హెయిర్ క్లిప్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. సో ఈ సవరం వచ్చేసి మన ఏ హెయిర్ అయితే ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో ఈ సవరం తీసుకోవాలన్నమాట. సవరాల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. అండ్ మనకి ప్లాస్టిక్ సవరాలు కూడా ఉంటాయండి. అవి కాకుండా మనకి కొంచెం ఒరిజినల్ హెయిర్ లాగా ఉండే సవరాలు ఉంటాయి కదా, వాటిని తీసుకోండి. కొంచెం రేట్ అయినా మామూలు సవరాలకి మనకి 100 రూపీస్ పెడితే మామూలు సవరం వస్తుందండి. ప్లాస్టిక్ సవరం అనేది అదేంటంటే మనకి హెయిర్లో కలిసిపోదు అనమాట. అది ప్లాస్టిక్ లాగా కనపడుతుంది కాబట్టి. అది కాకుండా మనకి ఓన్ హెయిర్ ఉంటుంది కదా, దాంతో కూడా మనకి సవరాలు అనేది ప్రిపేర్ చేస్తారు. దాంతో కూడా మీరు ఈ హెయిర్ క్లిప్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే మనకి షాప్స్లో కూడా మనకి ఒరిజినల్ హెయిర్ అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండేలాగా మనకి ఇటువంటి సవరాలు కూడా ఉంటాయి అన్నమాట. కనిపిస్తుంది కదండి, ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ హెయిర్ లాగా ఉండే సవరము. సో ఇది వచ్చేసి మనకి 300 పడింది అనమాట ఈ సవరం అనేది. చూసారు కదండి, మన హెయిర్ లాగా ఉంటుంది ఇది. సో దాన్ని బట్టి మీ హెయిర్ కొంచెం మనకి బ్రౌన్ కలర్లో ఉండే హెయిర్ కూడా ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళు ఆ కలర్లో ఉండే హెయిర్ అనేది తీసుకోండి. మనం పెట్టుకున్నప్పుడు మన హెయిర్కి కలిసిపోతుంది అనమాట. సో కొంచెం కూడా తేడా అనిపించదు, మనం సవరం పెట్టుకున్నట్టు అర్థం కాదు. అందుకని సో మీ హెయిర్ని బట్టి తీసుకోండి. తీసుకున్న ఈ సవరానికి చిక్కులు అనేవి నీట్గా తీసుకోవాలి. ఫస్ట్ చూడండి, ఇక్కడ దివాన్ని బట్టి ఇలా నీట్గా చిక్కులు తీసుకోవాలి. మనకి చిక్కులు ఉంటే మన సవరం అనేది చూడడానికి అంత నీట్గా రాదు కాబట్టి ముందుగా మనము ఇది చిక్కులు తీసుకోవాలి. ఇది మీకు నేను స్టార్టింగే తీసానండి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఇలా సింగిల్ పాయలాగా తీసుకొని చిక్కులు తీసుకోండి. ఈ విధంగా చిక్కులు నీట్గా తీసేసుకున్న సవరానికి తీసుకున్న తర్వాత ఇటువంటి ఒక క్లిప్ని తీసుకోండి. సవరం అనేది మనకి కదిలిపోకుండా ఇలా క్లిప్ అనేది పెట్టుకోవాలి. స్ట్రైట్గా చూసుకొని క్లిప్ని పెట్టుకోవాలి. చూడండి, ఎగుడు దిగుడు అనేది లేకుండా ఇలా స్టడీగా క్లిప్ అనేది పెట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ పెట్టుకున్న తర్వాత దువ్వుకోండి. ఇప్పుడు ఈ పార్ట్ను వదిలేసేయాలి. ఇక్కడ చూడండి, ఈ చివర్లు ఉన్నాయి కదా, ఈ చివర్లలో నీట్గా మనము కొన్ని పాయల్లాగా తీసుకొని ముడి వేసుకోవాలన్నమాట. ఈక్వల్గా తీసుకోండి పార్ట్స్ అనేవి, ఒకే సైజులో ఉండేలాగా చూసుకొని. ఇదిగోండి, కొన్ని తీసుకొని బ్లాక్ కలర్ కాటన్ థ్రెడ్ ఉంటుంది కదా దారము, దాన్ని 4 మడతలాగా వేసుకొని ఇక్కడ ముడి వేసుకోవాలి. ఇదిగోండి, కాటన్ థ్రెడ్ తీసుకున్నాం కదా దారము, ఇలా 4 మడతలాగా వేసుకొని దారాన్ని గట్టిగా చుట్టుకోవాలండి. మనం ఎంత స్ట్రాంగ్గా చుట్టుకుంటే ఇక్కడ ముడి వేసుకుంటే మనకి సవరం అనేది ఊడిపోకుండా అంత గట్టిగా ఉంటుంది అనమాట. మనం దువ్వినప్పుడు కూడా ఊడిపోకుండా ఉంటుంది. సో ఇక్కడ కొంచెం పైకని వేసుకోండి. నేను చెప్పడం కంటే మీకు వీడియోలో చూస్తుంటే క్లియర్గానే అర్థమవుతుందండి. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఈ బయట తీసుకోవాలంటే చాలా కాస్ట్ ఉంటాయి.
అందుకనే మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను మీకు. చిన్న హెయిర్ ఉందని బాధపడాల్సిన పని లేదండి. ఎప్పుడంటే అప్పుడు మనము ఇలా మన హెయిర్కి సెట్ అయ్యే సవరాలని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెయిర్ క్లిప్స్ అనేవి చూసారు కదండి. ఇలా గట్టిగా ముడి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా దారం అనేది కట్ చేసుకోవాలి. సవరం మొత్తం కూడా ఈ విధంగా మనం పీసులాగా తీసుకొని చుట్టూ దారం వేసుకున్నాం కదా, చూడండి నీట్గా ఈ విధంగా మొత్తం కూడా మనం దారంతో ముడివి వేసుకోవాలన్నమాట. ఎన్ని వీలైతే అన్ని వచ్చేంత వరకు ముడివి వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనే చూద్దాం. ఈ విధంగా బ్లాక్ కలర్లో ఉండే ఒక క్లాత్ అయితే తీసుకోవాలండి. ఇది వచ్చేసి పాలిస్టర్ క్లాత్ అనమాట, కాటన్ క్లాత్ కాదు. ఎందుకంటే మనకి కాటన్ క్లాత్ యూజ్ చేస్తే అదేంటంటే మనకి మెత్తబడిపోతుంది అనమాట. పాలిస్టర్ అనుకోండి కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది, మెత్తబడకుండా ఉంటుంది అనమాట. మనం వాష్ చేసుకున్నా దానికి ఏం కాదు. అందుకని కాకుండా పాలిస్టర్ క్లాత్ తీసుకోండి. నెక్స్ట్ ఇక ఇది 2 ఫోల్డింగ్స్ అనమాట. చూడండి ఇక్కడ ఇలా 2 మడతలు వచ్చే విధంగా వేసుకోవాలి ఫోల్డింగ్ అనేది. వేసుకున్న తర్వాత ఇప్పుడు మిషన్కి పెట్టుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఇదిగోండి హెయిర్కి ముడులు వేసుకున్నాం కదా, వీటిని చివరన పెట్టుకోవాలి. ఇది అనేది మరీ వెడల్పు పెట్టుకోవద్దండి. సో ఇక్కడ నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో సేమ్ ఇదే విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంచుకోండి. ముందుగానే ఇది కొంచెం ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోండి, ఎందుకంటే మనకి చూడడానికి నీట్గా ఉంటుంది అనమాట. మళ్ళీ అది కుట్టేసిన తర్వాత మనకు అంత మంచిగా ఉండదు. అందుకని ఇదిగోండి ఫ్రెండ్స్, హెయిర్ అనేది ఇలా పెట్టుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలండి. ఇక్కడ మనకి కొంచెమే ఉండేలాగా చూసుకోవాలన్నట్టు కుట్టుకునేటప్పుడు. ఇది వెడల్పు అయింది అనుకోండి మళ్ళీ అది బయటికి కనిపిస్తుంది. ఈ విధంగా పెట్టుకొని దారం అనేది మ్యాచింగ్గా ఉండేలాగా చూసుకోండి. బ్లాక్ కలర్ కాబట్టి బ్లాక్ కలర్లో దారం పెట్టుకుంటే ఇది బయటికి కనిపించకుండా ఉంటుంది. ఈ చివరిని కొంచెం వదిలేసుకొని ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇదిగోండి మనం ముడులు వేసుకున్నది ఉన్నాయి కదా, హెయిర్ అనేది ఇలా జాయిన్ చేసుకుంటూ ఒకే దగ్గర కాకుండా దగ్గరగా పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఈ విధంగా మనం క్లాత్కి జాయిన్ చేసుకొని కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా మొత్తం కూడా కట్ చేసుకోవాలండి. సో ఇదైతే నేను ఆల్రెడీ కట్ చేసుకున్నా. Mungkin kamu sudah tahu. ఇటు ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత మళ్ళీ డబుల్ కుట్టు అనేది వేసుకుంటున్నాను అన్నమాట. స్ట్రాంగ్గా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము మొత్తం కూడా అటు ఇటు కుట్టుకోవాలండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, బాగుంది కదా. డబల్ స్టిచ్ కూడా వేసుకున్నాం. ఇప్పుడు మనం ఇది గట్టిగా లాగినా కానీ మనకి ఈ హెయిర్ అనేది ఊడిపోదు అనమాట, అంత స్ట్రాంగ్గా అవుతుంది.
లోపల ముడులు స్ట్రాంగ్గా వేసుకున్నాం, ప్లస్ మళ్ళీ క్లాత్ పైన కూడా స్ట్రాంగ్గా స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాం కాబట్టి ఇక ఊడిపోదు. చూడండి ఎంత బాగుందో కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీన్ని ఒకసారి దూకోవాలి. కంప్లీట్ అయిపోయింది కదండి. ఇక దీని సైజులో ఉండేలాగా మనం క్లిప్ అనేది తీసుకోవాలన్నమాట, హెయిర్ క్లిప్ అనేది. సో మీ దగ్గర ఇటువంటి క్లిప్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి మీరు ఒకటి తీసుకోండి. అయితే ఇక్కడ వచ్చేసి మనం దీన్ని ఇట్లా ప్లేస్ చేసుకొని చూడాలన్నమాట, అంటే కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేవి చూసుకోవాలి ఇక్కడ. అయితే ఇది కాస్త ఎక్స్ట్రా ఉంది కదండి, చూస్తున్నారు కదా, ఇలా ఎక్స్ట్రా ఉంది కాబట్టి దీన్ని ఏంటంటే కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇటు కుట్టేసాను చూడండి, అట్లనే ఇటు కూడా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని మళ్ళీ సూదిదారం పెట్టి కానీ లేదంటే ఇక్కడ మిషన్ మీద పెట్టి కానీ, కొంచెం అందం ఉంటుంది కాబట్టి సూదిదారం పెట్టి కుట్టుకోండి, లేదంటే మిషన్ మీద కుట్టు పడితే మిషన్ మీద కుట్టుకోండి. నేనైతే మిషన్ మీద పెట్టి కుట్టు వేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇట్లా కొంచెం మలిచి కుట్టుకున్నారంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక ఇది వచ్చేసి హుక్ లాప్ టేప్ అండి, కనిపిస్తుంది కదా. ఇది చాలా వరకు మీ అందరికీ తెలిసిందే, మనకి టైలరింగ్ షాప్లో కూడా ఉంటుంది. ఇది మనకి 10 రూపీస్ అనమాట. చూసారా ఇంత వచ్చింది కదా, 10 రూపీస్కి మనం హెయిర్ క్లిప్స్కి 2-3 తయారు చేసుకోవాలనుకున్నప్పుడు కూడా వాడుకోవచ్చు. ఇది పెద్ద కాస్ట్ ఏమి ఉండదండి. ఓకేనా, ఈ విధంగా తీసుకున్న హుక్ లాప్ టేప్ని ఇలా కట్ చేసుకోవాలి. మనం ఎంతైతే ఇక్కడ పెట్టుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇది మధ్యలో మిడిల్లో పెట్టాలి. ఇది మనకి రివర్స్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇది ముందు వైపు, ఇది వెనుక వైపు. తీసుకున్న హుక్ లాప్ టేప్ని ఇలా మనము మధ్యలోకి పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది సైజ్ చూసుకుంటాం కదండి, ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు క్లిప్పులు జాయిన్ చేసుకోవడమే. ఇదిగోండి ఫ్రెండ్స్, మన హెయిర్ క్లిప్ అనేది రెడీ అయిపోయింది. అయితే ఇక ఫైనల్గా వచ్చేసి ఇదంతా ఒకసారి కిందికి అనుకున్న తర్వాత ఇదిగోండి చివరి పార్ట్ ఉంది చూడండి, ఇక్కడ మనకి సవరానికి సవరం అనేది చివరి పార్ట్ ఉంది కదా, ఇది కట్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఇది హాఫ్గా కూడా ఉంచుకోవచ్చు అండి, లేదంటే పోనీటైల్ షేప్ ఉంటుంది కదా దాని టైప్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం యూ షేప్ లాగా కట్ చేసుకుంటున్నా. చూసారు కదండి, మీరు స్ట్రైట్గా కూడా కట్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం నేను ఇక్కడ యూ షేప్లో కట్ చేసినట్టయినా మీరు కట్ చేసుకోవచ్చు. ఇంతే అండి, సింపుల్గా మన హెయిర్ క్లిప్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదండి. రియల్ హెయిర్ ఎలా ఉంటుందో అలానే ఉంది కదా. ఇది మనం ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం. ఇది మనం బయట ఆన్లైన్లో కానీ ఎక్కడైనా తీసుకోవాలి అనుకుంటే చాలా కాస్ట్ ఉన్నాయండి ఇటువంటి హెయిర్ క్లిప్స్ అనేవి. అండ్ ఇవేంటంటే మన చేతులతో మనం తయారు చేసుకున్నాం కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, చాలా వరకు కూడా వాడుకోవచ్చు అనమాట. మనకు కొంచెం ఇంకా షార్ట్ హెయిర్, ఇంకా నాదంటే చాలా చాలా షార్ట్ హెయిర్, కొంచెం ఎక్కువగా ఉండి ఇంకా చివర్లు కొంచెం మనకి ఏంటంటే పలచబడిపోయినట్టుగా అవుతూ ఉంటుంది కదా హెయిర్ అనేది, అక్కడ కూడా మీరు ఇటువంటి హెయిర్ క్లిప్స్ అనేవి తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను ఇక హెయిర్కి పెట్టుకుందామని చెప్పేసి క్లిప్ ఇలా హెయిర్ స్టైల్ అనేది వేసుకుంటున్నానండి. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో మీకు, ఈ స్టెప్స్తో వేసుకునే హెయిర్ స్టైల్ అనేది వేరే వాళ్ళు వేయాలి మనకి, ఇదైతే నేను ఓన్గా వేసుకుంటున్నానని. చూడండి షార్ట్ హెయిర్ ఆయన ఎంత నీట్గా వేస్తున్నానో చూడండి, మీకు అర్థమవుతుంది. 1-2 సార్లు మనం కూడా ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా వేసుకోవచ్చండి, ఎవరి హెల్ప్ లేకుండా అనమాట. మనకి ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉండాలంటే కష్టం కదా, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈజీగా మీరు ఈ హెయిర్ స్టైల్ అనేది
చేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్గా ఉంటుందండి. మనం ఎక్కడికి పార్లర్స్కి వెళ్ళాల్సిన పని లేదు. చూస్తున్నారు కదండి పర్ఫెక్ట్గా ఎలా వేస్తున్నానో. నేను ఇక్కడ వీడియో కోసం చేసి చూపిస్తున్నాను కాబట్టి కొంచెం కష్టంగానే అనిపించిందండి. నార్మల్గా అయితే ఇంకా ఈజీగా వేయగలుగుతాను అనమాట. సో వీడియోలో ఎలా వస్తుందో ఏంటో నాకు అర్థం అవ్వదు కదా, అందుకని కొంచెం కష్టంగానే అనిపించింది. అయినా ఇదైతే కంప్లీట్ చేసేసిందండి హెయిర్ స్టైల్ అనేది. చూడండి, హెయిర్ అనేది లాస్ట్లో కొంచెం చేతితో పట్టుకొని మరొక చేతితోటి ఇలా మనము ఈ హెయిర్ అంతా కూడా నీట్గా సర్దుకున్నామంటే చూడడానికి అందంగా మనకి స్టెప్స్ హెయిర్ స్టైల్ అనేది రెడీ అయిపోయినట్టే. చూడండి, దీనికోసం నేను ఎవరే హెల్ప్ అయినా తీసుకున్నానో చెప్పండి. ఈజీగా వేసుకున్నాను కదా. సో నాకైతే సింపుల్గా చాలా బాగా నచ్చిందండి. ఇక ఇప్పుడు దీనికి నేను క్లిప్ అనేది జాయిన్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ క్లిప్ వచ్చేసి సేమ్ మన హెయిర్ ఎలా ఉంటుందో అలానే ఉంది. చూడండి, ఇక్కడ హెయిర్ అనేది అంటే క్లిప్కి ఉన్న హెయిర్ నా హెయిర్ సేమ్ ఒకే టైప్లో ఉంది. చూడండి, మీకు అర్థమవుతుంది. బ్లాక్ కలర్లో అలానే ఉంది కదా, కలిసిపోయింది అనమాట. సో దట్ మనకి ఏంటంటే ఇక్కడ మనము ఇలా క్లిప్ని యూజ్ చేసాము, హెయిర్ ఎక్స్టెన్షన్ చేసుకున్నాం అనేది ఎవరికి అర్థం కాదు. చాలా ఈజీగా ఉంది కదండి. సో క్లిప్ అనేది స్ట్రాంగ్గా ఉండేలాగా చూసుకోండి, ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ మనకి హెయిర్ అనేది కొంచెం ఉంది కాబట్టి సో దీనికోసం మనం పెద్దగా టెన్షన్ పడాల్సింది ఏం లేదండి. చూస్తున్నారు కదా, చాలా చాలా ఈజీగా మనకి హెయిర్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. మరి మీకు నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ మీకు ఇంకొక చిన్న ఐడియా కూడా చెప్తున్నాను చూడండి. మీకు హెయిర్ ఇలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఏమన్నా సౌరంలాగా కనిపిస్తుంది అనుకుంటే అలా కనిపించకుండా ఉండడం కోసం ఇక్కడ హెయిర్ అనేది చివర్లు ఉంటాయి కదా, అవి కొంచెం అల్లుకొని ఒక క్లిప్ అనేది లోపలికి పెట్టేసేయండి. మనకి ఇక ఒరిజినల్ హెయిర్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సో 2 విధాలుగా చూపించాను మీకు ఏది నచ్చితే అలా ప్రిపేర్ చేసుకోండి. నిజంగా అండి, ఈ హెయిర్ క్లిప్ని నేను సొంతంగా తయారు చేసి పెట్టుకున్న తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. చూడడానికి బాగుంది అండ్ తక్కువ కాస్ట్కి వచ్చిందనమాట. ఇది మనం ఆన్లైన్లో కానీ ఫ్యాన్సీ షాప్లో కానీ తీసుకోవాలంటే చాలా కాస్ట్ ఉంది. సో మనకి ఇంకేంటంటే ఇంట్లో మనకి హెయిర్ ఊడిపోయింది ఉంటుంది కదా జుట్టు, దాంతో కూడా మనం ఎంచక్క ఇటువంటి హెయిర్ క్లిప్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. అది ఎవరికైనా కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. నేను నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ షార్ట్ హెయిర్ తోటి ఇంకా మంచి మంచి హెయిర్ స్టైల్స్ అయితే చేయడం వచ్చండి నాకు. ఎవరికైనా కావాలి అంటే అది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. సో మరొక మంచి యూస్ఫుల్ వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు మీ ఝాన్సీ. సీ యు టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.